మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 6వ భాగం 29/6/20. దుష్యంతుడు శాకుంతల ఆశ్రమంలో ఉన్నాడు. ఆమెను చూశాడు. ఆమె మహర్షికి చెందిన అమ్మాయి కాదని, రాజవంశానికి చెందిన విశ్వామిత్రుడు మేనకల కుమార్తె అని అర్థమైపోయింది. చెలికత్తెల ద్వారా తెలుసుకున్నాడు. ఆయన కూడా మనసు చాలా సంతృప్తిగా ఉంది. ఆమెను ప్రేమించారు. మొదట్లో అతని మనోభావాలని వైఖాననం కిమమనయామృతమా ప్రధాన వ్యాపారరోధి మదనస్య నిషేవితవ్యం అత్యంతమేవ మదిరేక్షణ వల్లభాభి అహో నివృత్స్యతి సమం హరిణాంగనాభి. అప్పుడు ప్రియం వదంతో ఆర్య ధర్మాచరేణపి పరవశోయం జన గురో పునరస్య అనురూపవర ప్రదానే సంకల్ప. అప్పుడు ఇందాకంతకుముందే చెప్పింది, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మా శకుంతల జన్మ విషయంలో కానీ ఆమె పెరిగిన విషయంలో కానీ అడగండి, మేము చెప్తామంది. అడుగుదు. ఏతత్ పృచ్ఛామి, ఇదిగో అడుగుతున్నాను అమ్మాయి అన్నాడు. మదనస్య వ్యాపార మన్మథ భావాలను అడ్డుకట్ట వంటిదై వైఖానసం వ్రతం ఈమె అవలంబించేటువంటి ఈ వైఖానస దీక్ష అప్రదానాత్ ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకే, అంటే కన్యాదానం జరిగేంత అనయ ఈమె చేత నిషేవితవ్యం కిం అనుష్ఠింపబడిందా. అహో లేక మదిర ఈక్షణ వల్ల కాటుక కళ్ళ వంటి కళ్ళకు స్పర్శనీయురాలైన ఇవిగో ఈ హరిణాంగనాభి ఆడులేడులతో సమానంగా అత్యంతం జీవితాంతం నివృత్స్యతి తపోవనాల్లోనే ఉంటుంది. మీ మహర్షి కుమార్తె అయిన శకుంతలాదేవి ఈడొచ్చింది కనుక వివాహం ఆడుతుందా, లేక జింకల్లాగా ఆడజింకల్లాగా ఈ అడవిలోనే ఉండిపోతుందా ఆశ్రమంలో? మన్మథ భావాలకు చుక్కెదరు ఈ వైఖానస వ్రత దీక్ష కనుక యవ్వనంలో ఉన్న స్త్రీ వైఖానస దీక్ష తీసుకో. మరి మీ ఈ చెలికత్తె వైఖానస దీక్ష తీసుకొని కనుక ఈ దీక్ష అంతవరకైనా జీవితాంతం వరకు అని చమత్కరి. మరి ఈ వ్రతాన్ని ఇలా తీసుకోవడం పెళ్ళయ్యేంత వరకేనా, లేక జీవితాంతం ఇలాగే సన్యాసిలాగా ఉంటుందా అని తమాషాగా అడిగి. మాన్యుడా ధర్మ ఆచరణే అపి, ఏ ధర్మాన్ని ఆచరించాలనే విషయంలో కూడా అయం జన ఈ ప్రజ అంటే మేమంత తపస్వినం పరవశ గురువు గారి మేము ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు మా కాదు నిర్ణయం. మా నిర్ణయం అంతా మా గురువు గారు కణ్వ మహర్షిగా ఆయన వచ్చి ఆయన ఏం చెబితే కనుక మాకు స్వయంగా నిర్ణయం చేసే అధికారం లేదు. మేమంతా ఆశ్రమ వాసులం. పునః గురువు కణ్వుడికి మాత్రం అస్య ఈమెకు సంబంధించి అనురూప వరప్రదాని తగినటువంటి వరుడికి వరదానం చెయ్యాలి, కన్యాదానం చెయ్యాలని సంకల్పంలోనే ఉన్నారు మా గురువు గారైన కణ్వ మహర్షి అని చెప్పేసింది. ఆ భయం లేక. అప్పుడు రాజు అనుకుంటున్నాడు, భవ హృదయ సాభిలాషం సంప్రతి సందేహ నిర్జయో తాత నిర్ణయో జాత ఆశంకసి యదగ్నిం తరిదం
పశ్యక్షమం రత్నం. అప్పుడు అనసూయే గమిష్యామకం ఇలా అంటుంటే శకుంతల కొంచెం చిరు కోపం వచ్చినట్టుదే, ఇక్కడ ఉండకూడదు, మనం వెళ్ళిపోదాం రాదు. అప్పుడు అంటుంది, కిం నిమిత్తం, ఎందుకు వెళ్ళాలి అంటుందా. ఇమాం అసంబద్ధ ప్రలాపిని ప్రియం పదాం ఆర్యాయై గౌతమ్యై నివేదయిష్య. ఇయం అనురూప వరుడికి ఇవ్వాలి అని ప్రార్థన ఇచ్చ సద్రాప నెరవేరజాలంది కాదు, నెరవేరగల. మా గురువుగా కణ్వుడు ఆమెను తగిన వరుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. అదేమి ఆయనకేం పెద్ద కష్టం కాదు. భవ హృదయ మనస వీడు అనుకుంటున్నాడు రాజుగారు దుష్యంత లోపల. సాభిలాషం భవ, నువ్వు ఏం కోరుకుంటున్నావు అది జరుగుతోంది అబ్బాయి. భవ అభిలాష కలదా, కనుక ఏ ఆలోచన ఆశ నీకు ఉందో ఆశని వదులుకోక్కర్లేదు. సంప్రతి ఇప్పుడు సందేహ నిర్ణయ జాత, సందేహం తీరిపో. ఆమెకు పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించాడు, తగిన వరుడికి ఇవ్వాలి, నాకంటే వరుడు ఎవరు దొరుకుతాడు అని అర్థం. ఎత్ దేని అగ్నిగా ఆశంసదే, మనం భయపడుతూ భావిస్తూ ఉన్నాం. తత్ ఇదమ్మది ఆది వర్షక్షమ, పట్టుకోదగ్గ రత్నమే. నేను ఆమె అగ్ని లాంటిది, నిప్పు లాంటిది, ఆమె జోలికి వెళ్ళకూడదని భయపడి కాదు. ఆమె నిప్పు కాదు, తగిన వజ్రం లాంటిది, రత్నం లాంటి. అదేం కాదు, అగ్ని అయితే కాదు కానీ వజ్రం రత్నం అవేం కాదు. కనుక నా అదృష్టం పండింది అనుకున్నాను. ఓ మనస, ఆశలేం వదులుకోకు అనుకుంటున్నాడు దుష్యంతమహ. సందేహాలన్నీ తీరిపోయాయి. దేనిని అగ్ని అనుకుంటున్నాను అది తాకదగింది, స్పృశింపతగిన రత్నం. అగ్నిని ముట్టుకోవడంగా చేద్దాం, ఇది తాకదగినటువంటి రత్నం, భయం లేదు. క్షాత్ర సంకేతం రత్నగ్రాహితు పాటు, రత్నాలు ఎక్కడున్నా రాజుగారు అవి తీసుకోవచ్చు, అనుభవించవచ్చని ధర్మశాస్త్రం. కనుక రత్నం అన్నారు కనుక ఆ రత్నాన్ని నేను పొందొచ్చు, భార్యగా స్వీకరించవచ్చు అని ఒక ధైర్యం. అప్పుడు ఈ మాటలు వింటుంటే శకుంతలకు ఉడుకుపోతాం. అనసూయ, ఇక్కడ ఉండద్దే, మనం వెళ్ళిపోదాం. ఎందుకు అంటుంది అనసూయ. అసంబద్ధంగా వాగుతోందే ప్రియంబల, కనుక మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అని మీరు మాట్లాడుకున్న మాటలని గౌతమికి ఇవి అక్కడ ఒక కణ్వుడే కాక వృద్ధురాలైన ఒక తాపసి, అంటే ముని వృత్తిలో ఉండే స్త్రీ, ఆమె పేరు గౌతమి. ఆ ఆశ్రమంలో ఉండే ఆడవాళ్ళందరికీ ఆమె రక్షగా. నేను గౌతమికి చెప్తా, ఫిర్యాదు చేస్తా, మీరు ఇట్లా పిచ్చగా మాట్లాడుతున్నారు అని కోపం నిజంగానే ఆ మనసులో వాడిని పెళ్లి చేసుకోవాలని. ఇది నటన. అప్పుడు అనసూయ అంటుంది, సఖీ నయుక్తంతే అకృత సత్కార మతిథి విశేషం విసృజ్య స్వచ్ఛందతో గమనం. ఏమమ్మా, మన ఆశ్రమానికి మహారాజు వచ్చాడు, లేదా రాజాధికారి అనుకో, పెద్ద ఉద్యోగి నేను నాన్న ఏం చెప్పారు, ఆశ్రమంలోకి ఎవరు వస్తే వాళ్ళకి చాలా గౌరవంగా ఆశ్రమ మర్యాదలన్నీ చూపించి చేసి వాళ్ళని స్వాగతించి వాళ్ళకి కావలసినట్టుగా నడుచుకోమని మనందరికీ చెప్పి వెళ్ళాడు కదా. మరి ఆయన ఇక్కడే వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నీ నాన్న చెప్పిన మాట నువ్వు వినవా అని తమాషాగా అంటావు. శకుంతలా లకించి దుర్భక్వాపది, కొంచెం ఆలోచనలో పడి ఆత్మగత మనసులో కథం గచ్చతి. రాజు అంటున్నాడు, కథం గచ్చతి గ్రహీతుమిచ్చంది గృహత్యాత్మ అహో చేష్టాపతి రూపిక కామిత జన మనోవృతి అహం హి
అని మనసులో అనుకొని అనుయాస్యన్మునితనయాం సహజాభినయేన వారిత ప్రబల స్థానాదనుచ్చలన్నప్పి గత్వేవ పునః ప్రతి నివృత్తః. ఇందాక అన్నదానికి సంస్కృతంలో తెలుగు. చలి అతిథి విశేషం, విశిష్టుడైన గొప్పవాడైన రాజకులానికి చెందిన ఒక అతిథి మన ఆశ్రమానికి వచ్చి అకృత సత్కారం. ఆయనకి కృత అంటే చెయ్యకూడదు, అకృత అంటే సత్కారం చెయ్యకూడదు. ఆయన్ని గౌరవించకుండా వెళ్ళడం మర్యాద, ఆశ్రమ మర్యాద. మీ నాన్నగారికి తెలిస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తాం కనుక విసృజ ఆయన్ని వడిసి తేదీ గమనం వెళ్ళటం అనేటువంటిది నా యుక్తం, తగిన పని కాదు. కనుక కాసేపు బాగాలి, ఆయన వచ్చిన వాడికి అతిథి సత్కారాలు చెయ్యాలి, అప్పుడు మనం వెళ్ళాలి. మన గౌరవం, ఆశ్రమ మర్యాదని మనం కాపాడు. శకుంతల నకించిత్ ఒక్క ఇంకా ఏం పలకుండా ప్రస్థిత బయలుదేరింది. వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. కథం ఆత్మగతం మహారాజు అనుకుంటాను. కథం ఎలా ఆమె లేకుండానే వెళ్ళిపోయింది, గచ్చది వెళ్ళిపోతోందా అని పట్టుకోవడానికి ఇచ్చం అభిలషిస్తున్నవాడు. అంటే ఆమెను పట్టుకొని ఆపుదామని లోపల సంకల్పం. ఆత్మాన మనసు నిగృహ్య, అది ఆశ్రమం, అక్కడ ఏ పొరపాటు జరగకూడదు కదా. ఆమె చేయి పట్టుకొని ఆపుదాము. కానీ ఆశ్రమం మర్యాద తెలిసిన రాజు కదా, ఆగిపోయాడు, ఏం చెయ్యలేదన్నారు. అహో కామీజన, కాముకుల మనోవృత్తి అంటే ప్రేమించిన వాళ్ళ మనోవృత్తి. మనః ప్రవృత్తి ప్రతిరూ చేస్తల ప్రతిబింబమే అహం హి నేను. మునితయ తనయ శకుంతలను మనస హఠాత్తుగా అనుయాసన్ వెంబడించపోయిన వాడిని వినయన మనోనిగ్రహం వారిత వారింపబడ్డ వేగం కలవాణి తొందరపాటు లేకుండా స్థానాత్ ఉద్బోధింపబడినట్టు అనుచ్చయన లేచి వెళ్ళని వాడనైన గత్వావి పునః మళ్ళీ ప్రతినివృత్యగా ఇవ తిరిగి వచ్చిన వాడిలా అయ్యా. కనుక వెళ్దామనుకున్నాను, కానీ ఆశ్రమ మర్యాదకి భంగం కలుగుతుందని వెళ్లకుండా ఆమె చెయ్యి పట్టి లాగి ఆపకుండా నన్ను నేనే నియంత్రణ చేసుకొని ఇక్కడ ఉన్నాను. ఒక మంచి పని జరిగింది అనుకున్నాడు ఆయన దృశ్యంతో. అప్పుడు ప్రియంవద అంటోంది, హలా సుతేయక్తం గంతు నతే యుక్తం గంతు. అప్పుడు శకుంతల కోపం నటిస్తూ కిం నిమిత్తం అని ప్రియంవద అంటోంది, వృక్షసేచనే ద్వే ధారయస్ మే ఏగి తావత్ ఆత్మాన్ మోచయిత్వా తతో గమిష్ బలాదీనాం నివర్తయతి. రాజుడు అంటున్నాడు, భద్రే వృక్షసేచనాదే పరిశ్రాంత అత్ర భవతీం లక్ష్యయే తథాహి అస్యాహ. ఏం జరిగింది? వెళ్ళిపోతున్న ముని కుమార్తె వెంబడించి వెళ్ళాలనిపించింది, కానీ వినయంతో నన్ను నేనే నిగ్రహించుకున్న నియమంగా ఆగిపోయి, లేకపోతే గొప్ప గొడవ జరిగిపోయి. అప్పుడు శకుంతల వెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళటానికి నా యుక్తం, నువ్వు వెళ్ళకూడదే అన్నది. అప్పుడు ఆమె అంటుంది, ఎందుకని రాకూడదు, ఎందుకు వెళ్ళకూడదు అంది శకుంతల. అప్పుడు అంటోంది, వృక్షసేచని, ఆ మాట మార్చేది, వృక్షసేచని మొక్కలకి నీళ్లు పోస్తున్నాం ఆశ్రమ ధర్మం కనుక ఆ మొక్కలు తడబడంలో రెండు మొక్కలు మే నాకు ధారయసి, రెండు మొక్కలు నేను తడిపే ఎక్కువ, నువ్వు నా మొక్కలకు నీళ్లు పోసే బాకీ ఉన్నావు కనుక ఆ బాకీ తీర్చి వెళ్తే వెళ్ళు అని ఆపిందాను. ఆపడానికి ఒక నెపం, నా బదులు నువ్వు రెండు మొక్కలకు నీళ్లు పోసి నా బాకీ తీర్చి కావాలంటే వెళ్ళు అని. ఏహి తావత్, దయచేసి వెనక్కి రా, అతిమానం నిన్ను
రోచయిత్వ రుణ విముక్తను చేసుకొని తత ఆపై గమిష్యతి. కనుక నా బాకీ తెలిస్తే నీకు రుణం లేనట్టే కదా, రుణం తీసుకున్న దాని కోసం పైగా నువ్వు వెళ్ళిపోవచ్చని ఆపింది. బలవంతంగా ఏనాం శకుంతలు నివర్తయది వెనక్కు మళ్ళిస్తుంది. అప్పుడు లోపల భద్రే దయగలదాన వృక్షసేచనాత్యేవ మొక్కలకు నీళ్లు పొయ్యడం వల్లని పరిశ్రాంతం బాగా అలసిపోయిన దానిగా అత్ర భవతి ఈ మాంజురాలి లక్ష్యేగ. ఇప్పటికే చాలా చెట్లకు నీళ్లు పోసినట్టు కనపడుతోంది మీ శకుంతల. పాపం అలసిపోయింది. ఆపువమ్మ, ఆమెకి లేనిపోని శిక్ష, ఆవిడ బదులు కావాలంటే నేను పోస్తాను అన్నట్టుగా అలసట చిహ్నాలు ఆమెలో బాగా చెమట బాగా పట్టినారు. తదాహి అవును కదా అస్యా ఈమెకు. అప్పుడు శ్లోకం అంటారు, సస్తాం సావతి మాత్ర లోహిత తదం బహుఘటోక్షేపణాత్ అద్యాపి స్తనవే పధుం జనయతి శ్వాస ప్రమాణాధిక సస్తం కర్ణశరీరవోధి వదనే ఘర్మాంభసాంనాం జాలకం జబంధే రంసని శైకహస్తయమితాః పర్యాకులామూర్ధజాః. సస్తాం సావతి మాత్రలోకితతలో బహూఘటోక్షేపణ అద్యాపి స్తనవే పధుం జనయతి శ్వాసః ప్రమాణాధికః సస్తం కర్ణశరీరరోధి వదనే ఘర్మాంభసాం జాలకం బంధే సంసని చైకహస్తయమిత పర్యాకులామూర్ధజా. అంగుళీయం దాతుమిచ్చతి. ఆమెకు తన చేతి ఉంగరం ఇవ్వాలని అనుకున్నా. ఉభే నామ ముద్రాక్షరా అరణ్యం వాచ్య పరస్పరం అవలోకయన్. బాహు చేతులు రెండు ఘటగుప్చేక్ష నీతి కొండను పట్టుకోవడం, భుజాలు జారినవి, అతి మాత్ర లోహితతలు బాగా చెడ్డ అరచేతులంటే బాగా అరచేతులు నలిగిపోయి ముద్దుబారి అయినాయి. సహజంగా అవనాతాలై అంటే వంగిన భుజాలు మరింత వంగిపోయాయి. ఎందుకని నీళ్లు పోయేటం సహజంగానే ఎర్రగా ఉండే అరచేతులు బాగా కందిపోయి మరింత ఎర్రబడ్డాయి. ప్రమాణ అధిక నిమిషానికి ఇన్నిసార్లు అని అంటే సాధారణమైన దాన్ని మించిందంటే ఎక్కువ శ్రమ పడటం. ఓర్పు ఆమె నిట్టూరుస్తోంది నీళ్లు పొయ్యటం. ఇప్పటికి సైతం స్తనవేపదం ఆమె కదలిక జనయతి కాలసట కనిపిస్తోంది. వదని ముఖంలో కర్ణ శిరీష రోజు చెవులలో పెట్టుకున్నటువంటి శిరీష పుష్పాలు సమూహం స్థర్తం చెంపలకు జారింది. చెవులో పెట్టి చెంపలకు కనుక జుట్టు మూడి విడిపోగా పర్యాకులాహ మూర్ధని చెదిరిన జుట్టు కలిగి ఏకహస్తగా ఒంటి చేత్తో కుండ ఉండటం చేత ఒక చేత్తో కుండ రెండో చేత్తో సవరించుకో యమితాహ మొక్కబడ్డ నీటి కుండ ముయ్యటం చేత ఈమె భుజాలు బాగా వంగే అరచేతులు కందిపోయి ఎర్రబడ్డ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మామూలు కంటే బ్రీదింగ్ అంటారే బాగా ఎక్కువైనవు అంటే అంటున్నాను. అది ఆమె అందువల్ల ఈమె పైకి కిందకి ఆమె శరీరం అంతా కంపించు చెమటలు ధారాపాతంగా కాదు చెవుల్లో పెట్టుకొని శరీష పుష్పాలు అవి జారిపోతుంటే అవి జారిపోకుండా ఒక చేతిలో కుండ పెట్టు రెండవ చేతిలో జారిపోకుండా దాన్ని పెట్టుకుంటాడు. ఆవిడ అవస్థ అలా ఉండాలి. కనుక జుట్టుముడి జారిపోదు, దాన్ని సర్దుకో, ఒంటి చేత్తోనే ఇవన్నీ చేసుకోవాలి కదా. అప్పుడు ఇలా అలసిపోయింది. ఆమెకు నా ఉంగరం ఇద్దాం అనుకుంటున్నాడు. అంగుళీయకం మరోమి ఇచ్చి రుణ విముక్తురాని
ఆమె పడిన శ్రమకు తగిన ఒక పారితోషికం గిఫ్ట్ అంటాం కాను. ఆ కానుక ఆమె చేతిలో పెట్టి నేను నా రుణం తీరుస్తా అనుకున్నాడు ఆయన రాజు. అప్పుడు రాజు అంటున్నాడు, అలమంజథా సంభావ్య రాజ్ఞ పరిగ్రహోయం ప్రియం వద అంటోంది. కించిత్ విహస్య కొద్దిగా నహి సహే సహ్యేదంగుళీయకం అంగుళీ వియోగమార్యస్కార్య తవ వచనే నైవానృణ నామైషా సహి శకుంతలే మోచితాస్యసు కంపినార్యే అథవా మహారాజేన గచ్చేదాని. ఇందులో జరగబోయే కథ అంతా చెప్పేస్తాం. ఆత్మగతం రాజన్ ప్రకాశంపై కాతుమం ఆత్మాత్మన ప్రభవిష్యాత్ జాత్వం విసర్జితవ్య వారోద్భవ్య శవా అంటుంది. ఏమిటే మనస్సులో ఏదేదో పెట్టుకొని నెపంతో మా ఇద్దరికి ఏదో సంధానం చేస్తున్నావు కనుక ఇందాక చెప్పినట్టు దానికి తెలుగు. ఆయన తన చేతికుండే ఉంగరం అంగుళీయక అభిజ్ఞాన శాకుంతలం అంటే ఉంగరమే కథ అంతా నడిపిస్తుంది మనకు. ఆ ఉంగరాన్ని ఇవ్వబోతాడు, తీయబోతాడు. అప్పుడు దుష్యంతుడే పేరుగా చెక్కబడిన అక్షరాలు చూసింది ప్రియంబం, చదివింది. పరస్పరం ఒకళ్ళ ముఖం అవలోకయత చూసుకుంటారు. కనుక వచ్చినవాడు మామూలు మనిషి కాదు. హస్తినాపురం ఏలేటువంటి దుష్యంత మహారాజు అని అర్థం చేసిన ఉంగరం మీద ఆ పేరు గమనించి అప్పుడు మరోలా సంభావ్య నన్ను భావి అలం ఇక పేరు చదివి నన్ను మహారాజు అనుకుంటారేమో. ఆయన ప్లేట్ మార్చేశాడు. నేను మహారాజును కాదు, అయం నేను రాజ్ఞ రాజుగారి పరిగ్రహ పరిజన్ ఆయన కింద పనిచేసేవాడు. నేను రాజుని పొరపాటు పడి చేతికి ఉంగరం ఉన్నంత మాత్రం రాజుగారు కొన్ని చోట్ల వెళ్ళేటప్పుడు గుర్తుగా అక్కడి వాళ్ళకి తెలియడానికి ఆ గుర్తుగా ఇస్తారు. అలాంటిది పెట్టుకున్న ఆ ఉంగరం మీద దుష్యంతుడనే పేరున్నంత మాత్రం చేత నేను మహారాజును కాను అబద్ధం కాను, రాజుగారి పరివారంలో ఒకని సామాన్య సేవకుడిని పరిజనుడిని అని పరిజనుడు అని పరిగ్రహ పరిజనే తత్వం స్వీకారం. కనుక పరిజనుల వాడు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళ దగ్గర వాడు ఇచ్చేది తీసుకోవచ్చు, దానికేం తప్పు. అప్పుడు ఆర్య మాన్యుడవై ఏతత్ నీ అంగుళీయకం ఉంగరముందే నీ చేతి వేలి ఎడబాటు నా అర్హతి. నీ చేతిలో